హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి గుజరాతీ ఫేమస్ డిష్ అండి, తేప్లా అనేసి. దాని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడైతే ఒక కట్ట మెంతకూరనండి తీసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక కడాయిలోకి ఆటా తీసుకోవాలండి, గోధుమ పిండి 1.5 కప్పు తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతకూరను వేసుకుంటూ అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. మొత్తం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ అనేది వేసి కలుపుకోకూడదు, ఎందుకంటే మెంతకూరలో మనం కడిగిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకుండాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతీ ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లోళ్ళు అయితే అలాగే మెంతకూరని తినరు కదండి, సాంబార్ అలా చేస్తే. ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అనుకుంటా. ఇలాగా చపాతీ ముద్దలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకుంటూ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. ఇప్పుడు ఆట తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. సేమ్ చపాతీని ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకుంటూ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఈజీ రెసిపీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంత పలుచగా రుద్దుకుంటే చాలండి. ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలండి. ఒక పెంచి పెట్టుకుంటూ పెంచి మీద కాల్చేసుకోవడమే. సేమ్ మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా 2 సైడ్లు బాగా తిప్పుకుంటూ కాలాలి. 30 సెకండ్స్ వన్స్ ఒకసారి తిప్పుకుంటూ కాల్చుతూ ఉండాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మీకు ఏది నచ్చితే దాంతో వేసుకోవచ్చండి. చాలా టేస్టీ రెసిపీ అండ్ సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ కూడా. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.